ఇప్పుడు ఫ్రీ భోజనం అనేది ప్రతి ఒక్కరికి మా కష్టపడిన లేబర్ అందరికి కూడా హ్యాపీగా ఉంటది. ఎందుకంటే మేము కూలికి వెళ్ళి వస్తాం కాబట్టి 5 రూపాయలు ఇచ్చి అన్నం పెట్టడం చాలా మంచి పద్ధతి. పర్లేదు, హ్యాపీగా ఉంటుంది. పనులు కరువు లేవు. అప్పుడంటే కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం. సమ్మె కేంద్రంలో ఇసుకలు దొరక్క, పని లేక, తినడానికి తిండి లేక చాలా అవస్థలు పడ్డాం. ఇప్పుడు అంత అవసరం లేకుండా హ్యాపీగా ఉన్నాం. పర్లేదు, పళ్ళు దొరుకుతున్నాయి, పళ్ళు ఉంటాయండి. పళ్ళు ఎందుకుండా పళ్ళు దొరుకుతాయి. ఇసుక రాకుండా ఎలాంటి ఇబ్బంది పడ్డారు? చాలా ఇబ్బంది పడ్డాం. ఏం మర్చిపోలేదు, మాకు తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి వచ్చిన తర్వాత ఎలా? పర్లేదు, కొంచెం పర్లేదు అన్న. ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టారు, పర్లేదు. అది ఏంటంటే 5 రూపీస్ కి భోజనం పెట్టడం అంటే మాటలు కాదు. మీరు పనులు చేసుకుని ఏ టైంకి వెళ్ళినా భోజనం ఉంటదండి. పర్లేదు. అయితే మీ కార్మికులకు నమ్మకం అనేది ఏర్పడింది అంటారు ఈ ప్రభుత్వం? నమ్మకం అనేది ఏర్పడిందండి. అలా ఈ రోజు కార్మికుల దినోత్సవం, ముఖ్యంగా మీ కార్మికులు ఎలా ఉంది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎలా? బాగుంది సార్. ఇప్పుడు వచ్చిందండి ఇసుక కరువు లేదు. మా అలాంటి వాళ్ళకి ఆకలి నెలకి అన్నం దొరుకుతుంది. అన్న క్యాంటీన్కి వెళ్ళగానే తప్పు అన్నం దొరుకుతుంది మా అలాంటి వాళ్ళకి. ఇప్పుడు రోడ్డు మీద ఇన్నాళ్ళంటే అతను వచ్చిన తర్వాత ఇసుక లేదు. ఇప్పుడు అన్ని పనులు లేవు, ఏమి లేవు. ఇప్పుడు అతను వచ్చాడు, అన్ని హ్యాపీగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉంది, హ్యాపీగా ఉంది. రోజు పనులు దొరుకుతున్నాయి, డైలీ పని. మనం ఒళ్ళు బతుకం వెళ్ళలేం కానీ డైలీ పని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఎలాంటి ఇబ్బంది పడేవారు? చాలా ఇబ్బంది. ఇసుక లేదు, అప్పటికప్పుడు ఏమి లేవు. ఎవరిని అడగలేము. ఎవరు అడగలేక చెందలేక గ్యాస్ దెమ్మలు కూడా అమ్ముకునే పరిస్థితులు నాకు వస్తాయి. ఇప్పుడు ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్. మొత్తం మీ కార్మికులందరూ హ్యాపీయా? హ్యాపీ. నమస్తే అండి. ఇప్పుడు మాకు చంద్రబాబు గారు వచ్చిన కాడి నుంచి చాలా అభివృద్ధి పథకంలో మేము అందరం శుభ్రంగా ఉన్నాము. గత 5 సంవత్సరాలు చాలా బాధలు పడ్డాము. ఒకటి గడవటం కష్టంగా ఉంది. ఒక అభివృద్ధి అనేది లేదు. మా పిల్లలకు కానీ మాకు కానీ ఏది ఒక రూపాయి ఆదాయం లేదు. మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి, మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసిన ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనండి. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా మేము కానీ, మా పిల్లలు కానీ, పిల్లల భవిష్యత్తు కానీ, పిల్లల చదువులు కానీ చాలా భవిష్యత్తులో చంద్రబాబు గారు ఆలోచించేది ఏంటంటే 20 సంవత్సరాలు ఫీజులు ఆలోచిస్తారండి. అది మేము కోరుకున్నాము. 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు జరిగిన 5 సంవత్సరాల్లో రావణాసుడు పడిపోతున్నాయి. మేము చేతులు ఎత్తి మొక్కి దండం పెట్టేసి పంపించేసాము. ఇప్పుడు మాత్రం మాకు మాత్రం చాలా బాగుందండి. చంద్రబాబు గారు ఫ్రీ బస్ పెట్టినా, ర్యాపిడో బైకులు పెట్టినా సంవత్సరానికి వచ్చే బయటకి 15,000 రూపాయలు ఆయన ఇస్తున్నారు. మా పిల్లలకి మంచి భవిష్యత్తును చూపించారు, మాకు భవిష్యత్తును చూపించారు. అమరావతి ప్రజలించడానికి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక తాటిలో పెట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారండి. ఇప్పుడు కార్మికులు గతంలో ఎలాంటి ఇబ్బంది పడ్డారు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇసుక దొరుకుతుంది, పనులు కూడా దొరుకుతుంది, టైంకి 5 రూపాయలు అన్న క్యాంటీన్ భోజనం కూడా దొరుకుతుంది. ఎలా అనిపిస్తుంది? అన్న క్యాంటీన్ మనకి భోజనం అవుతుంది. పనికి వెళ్ళి అక్కడ మనకి రూపాయలు వస్తానే కాదు, కాంట్రాక్ట్ లో తీసుకుంటారు. మనకు వచ్చింది కబోర్డ్ లేట్ అందలేదు. ఒక రోజు ఉంటే ఒక రోజు ఉంటుంది కాదు. ఎంతమంది ఇబ్బంది బాగా పడ్డాం. ఇబ్బంది కానీ జగన్ ఉన్నప్పుడు ఇబ్బందులు బాగా పడ్డాం. ఇప్పుడు ఇప్పుడు పర్లేదు, అన్నిటిగా అందుబాటులో ఉన్నాయి. అప్పుడు రేషన్ కార్డు లేకపోతే కొందరికి లేవు, ఇప్పుడు వస్తాయి, అన్ని వస్తాయి. ఇప్పుడు అన్ని బాగుంది. మరి లేబర్కి అంతా బాగుంది. వస్తాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడు కార్యక్రమం తప్పనిసరి. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసులో అందరిని సాక్షులను భయపెడతాం కానీ, వాళ్ళని డబ్బులు ఇచ్చి లొంగదీయడం కానీ మీరు ఏ విధంగా చూడాలంటారు? అసలు నిన్న పారిపోయాడుగా, దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చుగా. ఇప్పుడు ఆయన పారిపోయి ఇప్పుడు ఎస్కేప్ ఎక్కడున్నాడో తెలియదు. అనంతబాబు ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసి ఈ రోజు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి అలాగా ఆ కేసుని అలా తప్పించుకొని వచ్చాడు. ఇప్పటికి మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఎవరైతే ఇందులో సాక్షిగా ఉన్నారో వీళ్ళందరినీ కొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి చెల్లుబాటు అయింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఇది చెల్లదు. నువ్వు తప్పు చేయనట్టువైతే నిలబడి పోరాడతావుగా. నువ్వు తప్పు చేసినాడు కాబట్టి ఈ రోజు నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు, నువ్వు కనబడకుండా. అసలు ఎలాగా దళితుల పక్షం మన సుధాకర్ గారిని చూసాంగా, డాక్టర్ సుధాకర్ గారు హత్య చూసాంగా.
కరోనా టైంలో కేవలం మాస్క్ అడిగాడని చెప్పని దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం అందించట్లేదు అని చెప్పి ఆయన అన్న మాటకేగా మనం దళితుడని చూడకుండా అంత మంచి పెద్ద డాక్టర్ని ఒక పిచ్చోడు అని చెప్పి ముద్ర వేసి ఆ రకంగా చంపేశారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి ఒక దళితుడని లేదు, ఒక బీసీ అని లేదు, ఏమీ లేదు. అదే రకంగా బీసీలో అమర్నాథ్ గౌడ్ మన 10th క్లాస్ చదివే కుర్రోడిని ఆ రకంగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వాళ్ళ అక్కన ఏడిపిస్తున్నందుకు అడిగినందుకు మరి అదే ఆయన పుస్తకాలు చించి ఆ పిల్లోడి నోట్లో పెట్టి నిర్దాక్షంగా కాల్చేశారే. మరి ఆ రోజు మరి బీసీ ఎస్సీ అనే లేదు. అదే మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి తెనాల్లో సిగ్గుచేట అనమాట. తెనాల్లో ఒక రౌడీ బ్యాచ్ కొట్టుకుంటే, గంజాయి బ్యాచ్ కొట్టుకుంటే ఆ గంజాయి బ్యాచ్ కొట్టుకున్న వాళ్ళని పరామర్శించడానికి వచ్చాడు. ఆ కుటుంబానికి ఏమైపోద్ది, వాళ్ళకి అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళు ఈదులు పడరా, వాళ్ళ పరువులు పోద్ది అని చెప్పి మాట్లాడడానికి వచ్చాడు. కానీ వీళ్ళ తరపున ఎప్పుడైనా ఆ అమర్నాథ్ గౌడ్ విషయంలో గానీ, డాక్టర్ సుధాకర్ విషయంలో గానీ ఏదైనా సానుభూతి చెప్తే ఒక మాట చెప్పాడా? దీన్ని బట్టి అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డికి ఎస్సీలు లేదు, బీసీ లేదు, ఎవరన్నా కూడా గౌరవం లేదు, వ్యవస్థ అన్నా గౌరవం ఉండదు. ఎమ్మెల్సీ అనంతబాబు అప్పటి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం, తారుమారు చేయాలని చూడటంపై మీరేమంటారు? అంత క్రూరత్వం, అంత రాక్షసత్వం, ఇంతకన్నా అమానుషం ఎక్కడైనా జరుగుద్దా? చంపేసి డోర్ డెలివరీ చేయడం ఇవన్నీ ఏంటంటే వీళ్ళకే చెల్లిందండి. ఎస్సీకి సంబంధించిన వ్యక్తిని చంపేసి వాళ్ళ ఫ్యామిలీకి నన్నేమి ఎవడో పేకలేడన్నంత ధైర్యంతో డోర్ డెలివరీ చేశాడంటే అలాంటి శిక్షించాలే తప్ప దాని గురించి ఇంకా మనం ఆర్గ్యూ చేయడం అనేది తప్ప. అంటే సాక్ష్యం చెప్పే వాళ్ళని డబ్బులు ఇచ్చి కానీ ఇటు భయపెట్టడం పై ఏ రకంగా చూడాలంటే అనంతబాబు అంటే మరీ క్రూరత్వం కదండి. డబ్బులు ఇచ్చి ఇప్పుడు కొంతమంది ఉన్నారు, భయం కుటుంబం కోసం ఆలోచించి డబ్బులు తీసుకోపోయినా బెదిరిస్తారు, తీసుకున్నా బెదిరిస్తారు. ఏంటంటే వీళ్ళ అరాజకం అంతా ఇంత కాదు. ఇంకా వాళ్ళు ఏ భ్రమలో బతికేస్తున్నారంటే మా జగన్ పరిపాలనలో ఉన్నాము, జగన్ పరిపాలనలో బతికేస్తున్నాము, జగన్ ఉన్నారు మాకు అన్న ధీమా మీద బతుకుతున్నాను. కానీ ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఇప్పుడు మీరు సాక్షులు మేము చేయలేదు, మేము చెందలేదని వీళ్ళు ప్రగల్భాలు పలుకుతారు. అలాంటప్పుడు పరారవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? నికార్సుగా, నిర్భయంగా నేను చేయలేదు, నేను హత్య చేయలేదు, నేను నికార్సుగా ఉన్నాను, నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఎవరిని బెదిరించలేదని హీరింగ్ రావచ్చుగా. పరారైపోవడం ఎందుకు? ఆవిడ అరాచక పాలండి. బెదిరించడాలు ఈ రాష్ట్రానికి అభివృద్ధి కోసం వాళ్ళు చూసే రకాలు కాదు. ఎంతసేపు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళ స్వార్థం. రేపు పాదయాత్ర జగన్ గారు పాదయాత్ర చేస్తానంటున్నారు ప్రజల కోసం అని. ప్రజలు భ్రమపడితే అది అబద్ధం. ఆయన కోసం, ఆయన అనుచరులు కాపాడు కోసం ప్రజల్లోకి పాదయాత్ర గాని రాష్ట్రం కోసం అయితే కాదు. వైసీపీ నేత దస్తగిరిని వైసీపీ వాళ్ళ నాయకులే చంపేసేసి కూటమి గవర్నమెంట్ మీద చెప్పడంపై మీరేమంటారు? ఈ రోజు దస్తగిరినే కాదుగా, వివేకానంద రెడ్డి గాని, ఆ తర్వాత వివేకానంద రెడ్డి కేసుతో సంబంధం ఉన్న గంగుల రెడ్డి గాని ఎవరిని తీసుకున్నా సరే, నిన్నగాక మొన్న పరకామణి కేసులో ఎవరైతే కేసు వేసిన ఆయన ఎలా చనిపోయారో ఇప్పటికీ మిస్టరీ. ఎవరినైనా సరే వీళ్ళే చంపేస్తారు. దాని ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద తోసేస్తారు. ఇది వాళ్ళకి అలవాటు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి దస్తగిరి చూద్దాం. దస్తగిరి ఎవరికి బినామీ? రవీంద్రనాథ్ రెడ్డికి బినామీ. ఆ బినామీ అయితే ఇది ఎలాగా కూటమి ప్రభుత్వానికి వాళ్ళని అతన్ని వేసేయాల్సిన అవసరం ఏముంటది? కాదు కదా, చిన్న పిల్లలు చెప్తారు. ఇది పెద్ద లాజిక్ ఉన్న విషయం కూడా కాదు. ఏంటంటే ఏది జరిగినా వాళ్ళకి సాక్ష్యాలు ఉండకూడదు. వాళ్ళ కేసులో ఒకటే వాళ్ళు నేర్చింది ఏంటంటే ఏదైనా సరే వాళ్ళ కేసులో సాక్ష్యాలు ఉండకుండా ఎవరొడ్డొస్తే వాళ్ళని చంపేస్తారు. అదే రకంగా నిన్న పెద్ద దస్తగిరి కూడా వీళ్ళ బినామీ. వాళ్ళకి వచ్చిన ఇబ్బందుల వల్ల మరి ఆయన బినామీ కాబట్టి ఈయన ఏం అడ్డం తిరిగాడు ఏంటనేది వాడికి మరి చనిపోయానికే తెలియాలి. ఇప్పుడు పోలీసులు బయట చేస్తారు. ఆ రకంగా జరిగిన మాట అనేది రాష్ట్ర ప్రజలందరూ క్లియర్ కట్ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి ఒకటే బాగా నేర్చుకున్నాడు. అబద్ధాన్ని 10 సార్లు నిజం అని చెప్తే జనాభా నమ్మేస్తారు. ఇది బాగా జగన్మోహన్ రెడ్డి బాగా నమ్మిన సిద్ధాంతం అన్నమాట. ఏదైనా చేసేయడం, దాన్ని కూటమి మీద తోసేయాలి. కూటమిని ఈ రోజు ప్రభుత్వం వచ్చినప్పుడు కాడి నుంచి గత 2 సంవత్సరాల కాడి నుంచి అన్ని కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. అక్కడ పోలవరం గాని, ఇక్కడ అమరావతి గాని ఏదైనా జరుగుతుంది. ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఎటువంటి కారణం దొరకలేదు. దాన్ని ఇటువంటి బురద జల్లుతూ ఉంటే ఇది కడుక్కుంటూ టైం పోతుంటది. ఎంతో కొంత కట్ చేద్దాం, అభివృద్ధి జరగకుండా చేద్దాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ వాళ్ళకే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక చిత్తశుద్ధి లేదండి. మిగతా రాష్ట్రాల్లో పక్కన తమిళనాడు గాని ఇంకోటి గాని ఏమన్నా తీసుకుంటే ఏదైనా రాష్ట్రానికి అభివృద్ధి ఉంటే అభివృద్ధికి సంబంధించి ఇరు పార్టీలు కలిపి ఆ కేంద్రం నుంచి ఏమైనా నిధులు తెచ్చుకోవడం గాని చేస్తాయి. కానీ ఇక్కడ మన ఆంధ్రాలో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ ఏంటంటే ఏది అభివృద్ధి చేయపోగా ఏంటంటే అడ్డుకోవడం. అసలు వీళ్ళు అడ్డుకోకుండా ఉంటే ఇంకా అభివృద్ధి చాలా స్పీడ్ గా జరిగింది. దాన్ని అడ్డుకోవడానికే ఇవన్నీ బురద జల్లే ప్రయత్నాలని మేము అనుకుంటున్నాం.